కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను నేడు ఉదయం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హెల్త్ సెంటర్లో డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలకు సంబంధిత రికార్డులను పరిశీలించారు. పట్టణంలో 150 కేసులు నమోదు అయితే అట్టి కేసుల పేర్లు నార్మల్గా పట్టికలో వ్రాసి కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదని హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులను సంబంధిత ప్రత్యేక ఫైల్ మెయింటైన్ చేస్తూ అప్డేట్లో ఉంచాలని వైద్యులకు సూచించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే ఇన్స్పెక్షన్కు వచ్చిన ఏ అధికారులైనా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. రామాయంపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి గైనకాలజిస్టును అరేంజ్ చేస్తే తద్వారా హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ తరహా డెలివరీ కేసులు ఇక్కడే జరుగుతాయని కొనియాడారు. పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంచి అర్హత సాధించిన హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్ డెవలప్మెంట్లో తన వంతు కృషి చేస్తానని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. పంచువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కువ కూడా ఫీవర్ కేసెస్ ప్లస్ డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, టైఫాయిడ్ ఇటువంటి కేసెస్తో ఇతర వైరల్ ఫీవర్స్తో ఫుల్ ఉండే. బట్ ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉన్నది. ఈవెన్ ఇప్పుడు మన సిఎస్సీలో రామాయంపేటలో చూస్తే కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ఓన్లీ 4 పేషెంట్సే ఉన్నారు. సేమ్ థింగ్ మెదక్ హాస్పిటల్ కానివ్వండి, నర్సాపూర్ హాస్పిటల్ కానివ్వండి, కౌడిపల్లిలో కానివ్వండి, సో అన్నింటిలో కూడా మనకి చాలా తక్కువ ఉన్నది ఇన్ఫెక్షన్స్ది. సో అదొక మంచి పరిణామమే. బట్ అయినా కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మీడియా పరంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి మీ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినే ముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే వాటర్ బార్న్ డిసీజెస్, టైఫాయిడ్ లాంటివి కూడా మనకి రాకుండా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. అదేవిధంగా మన ఇంటి పరిసరాలు ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకున్నట్టయితే టైర్స్ కానివ్వండి, ట్యూబ్స్ కానివ్వండి, మళ్ళీ పూల కుండీలు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, సో కుండలు కానివ్వండి, కొన్ని రుబ్బు రోల్స్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా బయట వదిలేస్తూ ఉంటాం. అక్కడ నీళ్ళు నిల్వ ఉంది. మళ్ళీ వితిన్ 1 వీక్ మస్కిటో బ్రీడింగ్ అంతా కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. సో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే ఇప్పటికీ మనకి మలేరియా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. డెంగ్యూ కేసెస్ కొన్ని రిపోర్ట్ అయినాయి, బట్ చాలా తక్కువ కేసెసే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి కాంప్లికేటెడ్ కేసెస్ లేవు. ఇదే మనం కొనసాగించాలంటే సేమ్ ఇదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ అదేవిధంగా నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే మనము ఈ సీజన్ కూడా ఏ విధమైన అనారోగ్య పాలు కాకుండా కూడా అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. అదేవిధంగా మన ఈ రామాయంపేట హాస్పిటల్ కూడా సో అది వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ని కనుక మనం ఇచ్చినట్టయితే ఇక్కడ డెలివరీస్ చాలా తక్కువ జరుగుతూ ఉన్నాయి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. సో నర్సాపూర్లో కానివ్వండి, మెదక్లో కానీ చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి మెదక్లో కూడా ఎంసీహెచ్ హాస్పిటల్ ఉంది. అక్కడ మోర్ దాన్ 300 డెలివరీస్ మనకి పర్ మంత్ జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని కూడా ఫేజ్ వైజ్గా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ తొందరలోనే మనము గైనకాలజిస్ట్ని కూడా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి మరి ఇక్కడ డెలివరీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మంచి హాస్పిటల్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్. సో క్వాలిఫైడ్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ సర్వీసెస్ని ఇంతకుముందు కంటే కూడా చాలా మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకొని సో తొందరలోనే ఇక్కడ మంచి స్టాఫ్ ఇంకా అలొకేట్ చేసి ఈ డెలివరీస్ అవన్నీ కూడా మొత్తం ఇంకా మనకి ఇప్పుడు మెదక్ మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి మనకి అక్కడ ప్రొఫెసర్స్, అసిస్టెంట్